రాముడు కృష్ణుడు అనేది కేవలము పురాణం సంబంధించిన అవతారాలు కాదు కదా, అవి చరిత్రతో కలిగిన అవతారాలు. అందుకే మీకు మత్స్య అవతారానికి, కృష్ణ అవతారానికి, రామ అవతారానికి ఒకే విధంగా చూడకూడదు. ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక వేత్తలు, ఋషులు, యోగులు, ఎవరైతే సాధు సంతులు ఉంటారో వాళ్ళు స్పష్టంగా చెప్తారు, దశావతారాలు అయినప్పటికీ కూడా రాముని యొక్క అవతారం డిఫరెంట్గా చూస్తారు, కృష్ణ యొక్క అవతారం డిఫరెంట్గా చూస్తారు. మళ్ళీ ఈ రెండిట్లో కూడా డిఫరెంట్గా చూడాలి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు మానవుడి నుండి మాధవుడు అవుతాడు, శ్రీకృష్ణుడు అలా ఉండదు. శ్రీకృష్ణుడు వచ్చిందే గురువుగా వచ్చాడు. అందుకే పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే స్పష్టతమైనటువంటి ఎటువంటి అజ్ఞానం లేదు, ఎటువంటి ఏమీ లేదు. కానీ శ్రీరామచంద్రుడు అలా కాదు. ఇక్కడ అవతారం యొక్క ప్రయోజనం గమనించాలి. ఒకవేళ మీరు గనక రాముణ్ణి దేవుడు, దేవతగా మీరు మార్చితే ఆ అవతారం ప్రయోజనం పోతుంది, కపటి అయిపోతుంది, వంచన మోసం అయిపోతుంది. ఎందుకంటే మానవుడి స్వరూపంగా వచ్చే రావణ్ణి వధించాలని వరం ఉంది ఆయనకి. కాబట్టి రాముడిని మనం డైరెక్ట్గా నారాయణ అయితేనేమైతే అసలు రామావతారానికి అవమానపరిచినట్టు అవుతుంది ఇప్పుడు మీరు వాస్తవానికి. అందువలన ఇప్పుడు దశరథ పుత్రుడు మాత్రమే రాముడు, రామనారాయణ అక్కడ ఉండదు. ఎందుకు ఉండదంటే రాముడు అనేవారు ఉంటారు, నారాయణ అనేవారు ఉంటారు, రామనారాయణ ఉండరు. సపోజ్ ఉదాహరణకి రామకృష్ణ అని నేను అన్నాను అనుకోండి, రామకృష్ణ ఏముందండి, రాముడు కృష్ణుడు, రాముడు ఇద్దరు కలవరు. రాము ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, రామకృష్ణ ఉండడు. రామకృష్ణ పరమహంస ఉంటారు కానీ రామకృష్ణ అనేది విష్ణు అవతారం ఎక్కడ ఉండదు. అక్కడ కూడా మరి పరమహంస పెట్టారు. హంస ఏమిటి, ఎందుకు పెట్టారు? పాలిని నీటిని కూడా వేరు చేయగలిగినటువంటి తత్వం వారికి. అది అంత వారొక మహాత్ములు అని పెట్టారు. సరే పరమహంస తీసేద్దాం, పోనీ రామకృష్ణ అనుకుందాం, రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం. నేనేమంటున్నంటే రామ శ్రీరాముడు, కృష్ణ శ్రీకృష్ణుడు. రామకృష్ణ అన్నారు అనుకోండి, విష్ణు అవతారాలు మరి సంబంధించదు, వివేకానంద స్వామి గురువు అవుతారు అలాగైతే. లేకపోతే మన రామకృష్ణ గారు మన ఫ్రెండ్స్ ఉంటారు. విషయం ఏంటంటే ఇక్కడ రామ అంటే స్పష్టత ఉన్నది, నారాయణ అంటే స్పష్టత ఉన్నది, రామనారాయణ అవ్వకూడదు. ఇంకొకటి వైకుంఠ రాముడు అంటున్నారు, ఓంకార రాముడు అంటున్నారు. వైకుంఠం నుంచే వచ్చారు అని అవునండి. ఇంకొకటి వైకుంఠ రాముడు అంటున్నారు, ఓంకార రాముడు అంటున్నారు, నారాయణ రాముడు అనాలి. ఆ విధంగా చూసుకుంటే రామనారాయణ అనకూడదు. వైకుంఠ రామ, ఓంకార రామ, నారాయణ రామ అనాలి కదా. రామనారాయణ ఎలా అంటాం? సంస్కృతంలో దేనికి ఏది విశేషణం? దేనికి ఏది విశేషణం? వైకుంఠ రాముడు, రాముడికి విశేషణ వైకుంఠ, ఓంకార విశేషణ రాముడికి, నారాయణ విశేషణ కావాలి రాముడికి, అంతే నారాయణ రామ అని రావాలి వాళ్ళ ప్రకారంగా. ఇక్కడ ఎలా పడితే అలా మార్చుకుంటావా? వైకుంఠ రాముడు అన్నాడు. ఇంకొకటి, మీకు వైకుంఠం నుంచి వచ్చిన రాముడైతే భద్రాచల క్షేత్రంలో అయోధ్య రాముడు సంబంధించిన ఒక్క ప్రస్తావన కూడా ఉండకూడదు. దీన్ని అర్ధజరీ న్యాయం అంటారు. అర్ధజరీ న్యాయం అంటారు. ఎంత అర్ధజరీ న్యాయం అంటే ఎక్కడి నుంచి ఇది యవ్వనము, ఎక్కడి నుంచి ముసలితనం, వాళ్ళకి ఉంటుందా ఎక్కడైనా? ఎక్కడి నుంచి ఇది యవ్వనము, ఎక్కడి నుంచి ముసలితనం ఉంటుందా? అంటే సగం రామ సగం నారాయణ, ఏ కాయిసే బాతే. చాలా తప్పు అది. ఎందుకంటే మీకు భద్రాచల క్షేత్రంలో అయోధ్య రాముడు, దాశరథ రాముడు సంబంధం ఉందా లేదా అది స్పష్టత ఇవ్వాలి ఫస్ట్ ప్రజలకి, భక్తులకి. లేదు, బ్రహ్మాండం, అద్భుతం. అంటే ఏ ఘట్టంలో కూడా, ఏ సందర్భంలో కూడా అయోధ్య రాముడు ప్రస్తావన రాకూడదు. అంటే 3 రోజులు, అంటే ఎదుర్కోలోత్సవంలో కానీ, కళ్యాణంలో కానీ, పట్టాభిషేకంలో కానీ అయోధ్య రాముడు ప్రస్తావన రాకూడదు. వస్తుంది కదా, అదే విచిత్రం. నేను అదే చెప్తున్నా. దానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి యావత్ రామభక్తులు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఎదుర్కోలోత్సవంలో అయోధ్య రాముడు, దశరథ రాముడు తీసుకొస్తున్న ప్రస్తావన. తర్వాత 2వ రోజు కళ్యాణం సమయానికి మాత్రమే మారుస్తున్నారు. అంతవరకు మళ్ళీ జై శ్రీరామ్ అని నినాదులు ఉంటున్నాయి. రామలక్ష్మణ జానకి జైబోలో హనుమానికి అంటుంటారు, జై శ్రీరామ్ అంటుంటారు, దశరథ నందన సీతారాం ఆ భజనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. కానీ కళ్యాణం మాత్రము ఆ ప్రవర ఉండదు. గోత్రం ప్రవర, అదే ప్రవర ఎప్పుడే దశరథ పుత్రుడా కాదా, మీరు ఒక్క దశరథ పుత్రుడా నిర్ధారణ చేయండి. దశరథ పుత్రుడా కాదా, భద్రాచలంలో దశరథ పుత్రుడా కాదా, అది నిర్ధారణ అయిపోయింది అనుకోండి. ప్రవర అనేది గోత్రం అనేది ఆటోమేటిక్గా వస్తాయి. మనకి న్యూడిల్స్ లాగా, న్యూడిల్స్ ప్యాక్ అంటారు. ఇలా లేపారనుకోండి మిగతా న్యూడిల్స్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి దశరథ పుత్రుడా కాదా? ఆ పెద్ద మనిషి ఏం చెప్పారు ఒకసారి, శ్రీరాముడు తండ్రి ఎవరో తెలియదంట. శ్రీరామ్ తండ్రి తెలీదా?
ఎంత అన్యాయం అండి అసలు. భారతీయ సనాతన ధర్మానికి ఎంత అవమానకరమైన మాట. ఎన్నో మాటలండి. శంకరాచార్యుల వారు కూడా అపర వైష్ణవులు అని కూడా అన్నారు. సరే, చాలా మాటలు. సరే, అదే వైష్ణవులు అనేది ఆయనకు తెలియదు అనుకుంటా. ఎందుకంటే వైష్ణవం అంటే ఎవరు? విష్ణు అంటే ఏంటి? విష్ణు అంటే అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి లోపల బయట ఉన్నటువంటి తత్వ చైతన్య స్వరూపం విష్ణు కదా. అంటే మనం అందరూ ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కడు వైష్ణవుడే అవుతాడు. అలాగైతే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి శైవుడే అవుతాడు. ఎందుకంటే శివ విష్ణు వేరు కాదు కదా.